ఈ జాబ్కి సంబంధించిన వివరాలు వీడియో కింద డిస్క్రిప్షన్లో మీకు వీడియో టైటిల్ కింద మోర్ అనే ఆప్షన్ ఉంటుంది. దాన్ని ట్యాప్ చేస్తే మీకు అప్లికేషన్ లింక్ ఉంటుంది. వెంటనే అప్లై చేయండి. ఎవరైనా ఒక టాప్ ఎంఎన్సి కంపెనీలో ఫ్రీగా సాఫ్ట్వేర్ జాబ్ ట్రైనింగ్ తీసుకొని ట్రైనింగ్లో స్టైఫండ్ తీసుకొని ఈ ట్రైనింగ్ పూర్తి అయిన తర్వాత అదే కంపెనీలో ఫుల్ టైం జాబ్ కోసం ట్రై చేస్తున్న వాళ్ళకి మనకి ఈ యొక్క కోడిడాస్ అనే కంపెనీ నుండి వచ్చేసి సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్ ఇంటర్న్షిప్ అనేది కూడా స్టార్ట్ చేయడం జరుగుతుంది. 6 నెలల పాటు ట్రైనింగ్ ఉంటుంది. ట్రైనింగ్లో 11,000 ఫర్ మంత్, అలా 6 మంత్ ట్రైనింగ్లో మనకి స్టైఫండ్ ఇస్తారు. 7th మంత్ నుండి 4.5 lakhs ఫర్ యానం తోటి ఫుల్ టైం జాబ్ అనేది కూడా ఉంటుంది. పూర్తి వివరాలు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియో కింద డిస్క్రిప్షన్ లింక్ ఉంటుంది. వెంటనే అప్లై చేయండి. ఇంకా ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. మనకి కోడిడాస్ నుండి వచ్చేసి ఫ్రెషర్స్ని సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్ ఇంటర్న్షిప్ కింద జూలై మంత్ నుండి స్టార్ట్ చేయడానికి ఈ యొక్క రిక్రూట్మెంట్ అనేది కూడా వీళ్ళు స్టార్ట్ చేస్తున్నారనమాట. ఇన్ కేస్ ఈ యొక్క ఇంటర్వ్యూలో మనం సెలెక్ట్ అయితే పూణే ఆఫీస్లో వర్క్ అనేది కూడా చేయాల్సి ఉంటుంది. సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్ ఇంటర్న్షిప్ జూలై నుండి డిసెంబర్ వరకు 6 మంత్ పాటు వీళ్ళు ట్రైనింగ్ ఇస్తున్నారు. పూణే లొకేషన్లో మనం వర్క్ అనేది కూడా చేయాల్సి ఉంటుంది. ఈ యొక్క కోడిడాస్ అనేది వచ్చేసి ఒక న్యూ ఏజ్ ఆఫ్ సోర్స్ ప్రొడక్ట్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్ అనమాట. ఎంటైర్ సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ లైఫ్ సైకిల్ మీద ఈ యొక్క కంపెనీ వాళ్ళు అనేది కూడా వర్క్ చేస్తున్నారు. మనకి ఐటీ సర్వీసెస్ కింద ఫ్రెషర్స్ని వీళ్ళు రిక్రూట్ అయితే చేస్తున్నారు. ఈ యొక్క ఉద్యోగానికి రెస్పాన్సిబిలిటీస్ ఏముంటాయంటే పార్టిసిపేట్ ఇన్ ఏ స్ట్రక్చరల్ ట్రైనింగ్ ప్రోగ్రామ్ ఫోర్స్డ్ అండ్ టెక్నికల్ టాస్క్ మీద వర్క్ చేయాలి. వర్క్షాప్, సెమినార్స్, ఇంటరాక్టివ్ సెషన్స్ మీద డిజైన్ అండ్ టెక్నికల్ స్కిల్స్ని ప్రమోట్, ఈ యొక్క క్రిటికల్ థింకింగ్ నాలెడ్జ్ని మనము బిల్డ్ అయితే చేసుకోవాల్సి అయితే ఉంటుంది. ఈ యొక్క ట్రైనింగ్ పీరియడ్లో రైట్ టెస్ట్, మెయింటైన్ కోడ్ ది అదర్స్ హై క్వాలిటీ స్టాండర్డ్ అండ్ ఫాలో బెస్ట్ ప్రాక్టీసెస్, స్కేలబిలిటీ, పర్ఫార్మెన్స్ అండ్ మెయింటైనబిలిటీ బిల్డ్ చేసుకొని వర్క్ చేయాల్సి ఉంటుంది. రిక్వైర్మెంట్ విషయానికి వస్తే గ్రాడ్యుయేషన్ ఎంఎస్సి, బిఈ, బీటెక్, కంప్యూటర్ సైన్స్, డేటా సైన్స్, తర్వాత మనకి ఏఎంఎల్ అండ్ ఐటీ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ బ్రాంచెస్లో పాస్ అవుట్ అయిన వాళ్ళు అప్లికేషన్ చేసుకోవచ్చు. ఇయర్ ఆఫ్ పాసింగ్ 2024-25లో పాస్ అయి ఉండాలి. మినిమం 65% పాస్ అవుట్ అయిన మార్క్స్ ఉన్న వాళ్ళు అప్లికేషన్ చేసుకోవచ్చు. ఎక్సలెంట్ కమ్యూనికేషన్ స్కిల్స్, స్ట్రాంగ్ వెర్బల్ అండ్ రిటర్న్ కమ్యూనికేషన్ స్కిల్స్ ఉన్న వాళ్ళు ఈ యొక్క జాబ్కి అప్లికేషన్ చేసుకోవడానికి ఛాన్సెస్ అయితే ఉంటుంది. డ్యూరేషన్ మరియు స్టైఫండ్ విషయానికి వస్తే డ్యూరేషన్ వచ్చేసి జూలై 2025 టు డిసెంబర్ 2025 వరకు 6 మంత్ పాటు ట్రైనింగ్ ఉంటుంది. 11,000 ఫర్ 6 మంత్ డ్యూరేషన్లో ఇస్తారు. ఎవ్రీ మంత్ మనకి 11,000 రూపీస్ ట్రైనింగ్లో స్టైఫండ్ అనేది కూడా ఇవ్వడం జరుగుతుంది. కంపన్సేషన్ పోస్ట్ కంప్లీషన్ 6 మంత్ ట్రైనింగ్ తర్వాత మీకు ఫుల్ టైం జాబ్ రోల్ వీళ్ళే ఇచ్చి 4.5 lakhs ఫర్ యానం ఫిక్స్డ్ కాంపోనెంట్ శాలరీ అనేది కూడా మీకు ఇస్తారనమాట. మనకి సర్వీస్ అగ్రిమెంట్, ఇతర డీటెయిల్స్ కూడా ఉంటుంది. వర్క్ లొకేషన్ వచ్చేసి పూణే, వర్క్ ఫ్రమ్ ఆఫీస్ కింద వర్క్ చేయాలి. డిసిగ్నేషన్ వచ్చేసి అసోసియేట్ సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్ ఉద్యోగాలు వీళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ట్రై చేయండి. మరిన్ని వివరాలు వీడియో కింద డిస్క్రిప్షన్ బాక్స్లో ఉంటుంది గైస్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.